ఏమన్నా మర్యాద ఉందా చెప్పండి మామ. వీళ్ళందరికి మంచి గుణపాఠం చెప్పాలి మామ. ఏదైనా ఐడియా చెప్పు మామ. చూడల్డా వీళ్ళందరికి మనం గుణపాఠం చెప్పంటే మన వల్ల కాదురా. సరే నేను ఒక చిన్న వెబ్సైట్ చెప్తా నీకు. ఆడకి పోయా నువ్వు ఆ ఫోన్ లో అపరిచితుడు.com అని కొట్టు. నీ సమస్యలన్నీ ఓడి చెప్పున మనసు ఓడి తొత్తారు తెరిచిపోద్ది వీళ్ళందరికీ. ఏమే ఇప్పుడే సెర్చ్ చేయి గబానా అపరిచితుడు.com. ఓకేనా? సరే మళ్ళీ ఏదంటే సెర్చ్ చేయబాక అపరిచితుడు.com లేకపోతే మియా ఖలీఫా.com అని కొడతావా? అట్లాంటి చేయబాక ఇండ్లలో సాగు తెంగతారు ఇండ్ల అమ్మోళ్ళు. సరేనా? సరిపోతుంది నువ్వు ఇంకా. టీవీలో వస్తుందా రాదు ఆ వెబ్సైట్? ఏ సిరి అపరిచితుడు.com ని స్క్రీన్ మీదకి తీసుకురా. వచ్చాడు రే నీ అబ్బా. రే నీకు ఏ సాయం కావాలో అడవిరా. అపరిచితుడిని మాట్లాడుతున్నాను రా, చెప్పురా. సరే అపరిచితుడు గారు, ఇదిగో అండి సమాజంలో ఎవరు రూల్స్ ఫాలో అవడం లేదండి. మొన్న యాక్సిడెంట్ అయితే వాడు కారు ఆపమంటే ఆపలేదండి. మొన్న బస్సులో నందిని నడుంగిలా పోయాడు. ఈ విధంగా ఉందండి. వీళ్ళందరినీ శిక్షించాలి కదా. మీరు నాకు కొంచెం హెల్ప్ చేయగలరా? సరే ఆ బండి నెంబరు వివరాలు పెట్టరా. నువ్వు చింతించుకుని నిద్రపోరా, వాడికి పగిలిపోద్ది రే పోరా. నేనేదో శుభమానం కారు కొనుక్కుంటే ఆ పంతులు కొన్నమాట. దీని మీద యాక్సిడెంట్ బాడీ వేసుకోమంటాడు. సలం వచ్చిపోద్ది కలిసి. నేను అబ్బా తల్లి ఏమినా ఈరోజు రోడ్డు మీద ఒక మనిషి పడిపోయి ఉంటే యాక్సిడెంట్ అయ్యింటి. వాడి కోసం బండి ఆపమంటే ఆపలేదు. ఎందుకురా నువ్వు? నా ఎలా అయ్యి బాబా ఇదేంటండి, ఇది అపరిచితుడు గొంతు ఎట్లా ఉంటుంది అనుకుంటే ఇది ఏంది పేలు గొంతు పడుతుందండి. అయినా కానీ నన్ను వదిలేంటండి. నేను ఏదో తప్పు అయిపోయింది. కొత్త కారు అండి ఇది. ఏం చేయమంటావండి? కారు కొత్త కారు అండి. నీ అబ్బా నేను పీల గొంతు అయి ఉండొచ్చురా, కానీ నా ప్రవర్తన మారుదురా అబ్బాయి చంటి. వాడేదో యాక్సిడెంట్ అయ్యింది. అదే నీ చెల్లు నీ అక్కో నీ అమ్మ ఎవరు అయి ఉంటే నువ్వు ఆపవు కదరా, ఆపుతావు కదరా నా అయ్యాల. అదే సాటి మనిషికి సహాయం చేయడానికి నీకెందుకు అంత ధైర్యం? నీకు ఇలా కాదురా, నీకు ఫ్లాష్ మ్యాన్ డబ్బులు 4-5 పడాలి రచ్చంటి. నా వదిలే అన్న లైట్లు ఆపాకన్నా.